పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. వైద్యురాలి ఘటనలో నిరసనగా సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, బాష్ప వాయువు ప్రయోగించారు. ఇక పోలీసుల తీరుపై బీజేపీ 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. పలు చోట్ల హింసాత్మకంగా మారింది బంద్. పలు చోట్ల బాంబు పేలులకు కూడా దారితీసింది. కాల్పులు కూడా జరుపుతున్నారు పోలీసులు. ఉత్తర 24 గంటల పరగణల జిల్లాలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సురక్షితంగా బయటపడ్డాడు ప్రియాంగు పాండే. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ పోలీసుల కుట్ర అంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇక బంద్తో ఎక్కడికక్కడే బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఆగస్టు 9వ తేదీన రాత్రి అంటే సుమారుగా ఆగస్టు 10వ తేదీన ఉదయం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో 4 గంటల ఆ సమయంలో అభయపై జరిగిన అత్యాచార ఘటన సుమారుగా ఈ రోజు వరకు కూడా ఏ విధంగా కూడా బయటకు రాలేదు. ఎవరు నిందితులు అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేయలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సంజయ్ రాయ్ పై పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది. సందీప్ ఘోష్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తో పాటుగా మరొక 4గురిపై కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా కేసు తేల్చకపోవడం. మరోవైపు ఆర్జీకర్ హాస్పిటల్ పై కూడా పలువురు వెళ్లి అనుమానాస్పద రీతిలో పూర్తిగా హాస్పిటల్ ధ్వంసం చేయడం, ఆధారాలని పూర్తిగా చెరిపేయడంపై పెద్ద ఎత్తున కోల్కతా పోలీసులు కావచ్చు, బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కావచ్చు అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్జీకర్ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. నిన్న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలపై, విద్యార్థులపై, నిరసనకారులపై బాష్ప వాయువులు ప్రయోగిస్తూ దాడి చేశారు. లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసులు. అనేక రకాలుగా వారిపై దాడి కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆ దాడికి నిరసనగా 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కూడా రసవత్తరంగా మారింది. ఈ బంద్లో కాల్పులకు పాల్పడ్డారు కొంతమంది గుర్తులేని దుండగులు. బీజేపీ నేతపై కాల్పులకు పాల్పడడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు ఇది ముమ్మాటికి తృణమూల్ కాంగ్రెస్ పని, ఆ తర్వాత పోలీసుల కుట్రే అంటున్నారు బీజేపీ నాయకులు. సో చాలా మంది రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. నిన్న విద్యార్థి నాయకులు ధర్నాకి నిరసనగా అందరు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. సామాన్య మహిళలు, మధ్యతరగతి జీవితాలు కూడా రోడ్డెక్కాయి. ఈ రకంగా చేస్తూ పోతే వెస్ట్ బెంగాల్లో మరింతగా కూడా ఈ వివాదం రాజుకునే అవకాశం ఉంది. మరింతగా ఉధృతంగా మారే అవకాశం కనబడుతోంది. ఒకసారి అక్కడ ఘటనకు సంబంధించి మనం ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. আজকে দেখুন আপনারা কিভাবে ছাত্রদের উপর নির্মমভাবে অত্যাচার করার প্রতিবাদে আমরা আজকের শান্তি শৃঙ্খল ভাবে বন্ধ পালন করছিলাম। আজকের এই পুলিশ সেই বন্ধকে অসফল করার জন্য, বানচাল করার জন্য আজকের আমাদের সামনে থেকে সরে যান একটু। చాలా వరకు బస్సులను కూడా అడ్డుకొని బీజేపీ నేతలు రోజు బంద్కు పిలిపించారు. కాబట్టి సుమారుగా 12 గంటల పాటు జరిగినటువంటి కార్యక్రమానికి ఏదైతే విద్యార్థి సంఘాలు బంద్ నిరసన కార్యక్రమం పిలిపించాయో వారిపై పోలీసులు దాడి చేశారు. దానికి వ్యతిరేకంగా పోలీసులు చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ పిలిపించారు. సో చాలా చోట్ల బస్సులు రవాణా నిలిచిపోయింది. అడ్డుకొని మరి వారందరూ కూడా బయటకు దించేస్తున్నారు పోలీసులు.
బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఆ బస్సును అడ్డుకొని మరి అందులో ప్రయాణిస్తున్నటువంటి కాలేజీకి వెళ్ళే విద్యార్థుల్ని ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులకు కిందికి దించివేస్తున్నారు. ఎక్కడి రవాణా అక్కడ నిలిచిపోయింది. సామాన్య జనం కూడా రోడ్డు ఎక్కారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తీవ్ర రూపం దాల్చిందనేది ఇది ఈ రకంగా కొనసాగితే కనుక డెఫినెట్ గా వెస్ట్ బెంగాల్ ఒక యుద్ధం భూమిగా మారే అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇప్పటికే సుమారుగా ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ రోజు 28వ తేదీ కావస్తోంది. సుమారుగా 10-12 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి విషయాన్ని తేల్చలేకపోయారు. సుమారుగా 20 రోజులు కావస్తోంది. 20 రోజులు అయినప్పటికీ ఎటువంటి విషయాన్ని తేల్చలేదు. సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించింది. సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తున్నామంటుంది. పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తోంది. అనేక రకాలుగా విషయాలు వెల్లడిస్తోంది. కానీ ఆ కేసుకు సంబంధించి ఒక కొలికైతే రాలేదు. సో ఇంకా కూడా అక్కడ ప్రకంపనలు రేపుతోంది. ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ ఘటన సామాన్య ప్రజలందరూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఒక చోట బీజేపీ కార్యకర్తలు బీజేపీ జెండాలతో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో చాలా మంది కొంత బీజేపీ వ్యతిరేకులందరూ కూడా అక్కడ చేరుకొని వారి చేతిలో ఉన్న కర్రలను తీసుకొని వారి మీద దాడి చేస్తున్నారు. సో పరస్పరంగా బీజేపీ కార్యకర్తలు అటు వచ్చినటువంటి మరొక వ్యతిరేక వర్గం వైపు కూడా పరస్పరంగా దాడులు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఒక చోట బీజేపీ నేత కారుపై కూడా కాల్పులు జరిపారు గుర్తు దుండగులు. సో ఇది ఒక యుద్ధ భూమిగా మారే అవకాశం ఈ రకంగా కొనసాగితే కనుక ఆర్జికర్ హాస్పిటల్ ఘటనకు సంబంధించి ఇంకా కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో బంద్ స్వచ్ఛందంగా జరిగితే మరికొన్ని జిల్లాల్లో బీజేపీ ఆ తర్వాత వ్యతిరేక వర్గాల మధ్య పరస్పరంగా దాడులు జరుగుతున్నాయి. బీజేపీని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది, రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా ఈ అంశాన్ని రాజకీయంగా మలిచే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. కోల్కతా పోలీసులు ఇప్పటికే కొంత విషయాల్ని సేకరించారు. ఆ తర్వాత సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. కోల్కతా పోలీసుల నుంచి ఆ కేసు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో సిబిఐ అంటే కేంద్ర సంస్థ పరిధినటువంటి ఆ ఎంక్వైరీని కాస్త రాజకీయంగా మలిచే దురుద్దేశంతోనే బీజేపీ ఇటువంటి ధర్నాలకు పిలుపునిస్తోంది. ఇవన్నీ కూడా బీజేపీ ప్రొవోకేటెడ్ ధర్నాలు, బీజేపీ ప్రొవోకేటెడ్ నిరసనలు అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసును తప్పుదో పట్టించే విధంగా ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేసింది. కోల్కతా పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు. కోల్కతా పోలీసుల యొక్క సపోర్ట్ తోనే సంజయ్ రాయ్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. కోల్కతా పోలీసులు అక్కడ ఆర్జికర్ ఘటన జరిగినటువంటి ఘటనపై పూర్తిగా కూడా అవాస్తవాలను బయటకు వెల్లడిస్తోంది. అవాస్తవాలను చెప్పడమే కాకుండా తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరస్పరంగా ఆరోపణల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్కడ ఒకరిపై ఒకరు తరచుగా వాదన వినిపించడమే కాకుండా ఒక దాడులు కూడా చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు బంద్ పిలిపించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది, ఉద్రిక్తం నెలకొంది. బీజేపీ నేతపై ఒక చోట కాల్పులు కూడా జరిగాయి. గుర్తు కాల్పులు చేశారు. ఇక బీజేపీ నేతలు వ్యతిరేక వర్గీయుల మధ్య కర్రలతో దాడులకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. సో ఇది ఈ రకంగానే కొనసాగితే కనుక డెఫినెట్ గా వెస్ట్ బెంగాల్ అనేది ఒక యుద్ధ భూమిగా మారే అవకాశం కనబడుతుంది.